ఆ చిన్నారి బాలయేసు మనందరి గృహాలను దర్శించాలని, ఆ చిన్నారి బాలయేసు యొక్క బోసి నవ్వులతో మన గృహాలన్నీ నిండు కుండలా మారాలని, క్రీస్తు జయంతి భక్తి విశ్వాసముతో ఆ దేవాది దేవుని జన్మదినాన్ని ప్రతి కుటుంబం కూడా జరుపుకోవాలని, మరియు గడిచిన కాలమంతయు కాపాడిన తండ్రి దేవుని కొనియాడుతూ రాబో సంవత్సరమున కూడా ఆ తండ్రి దేవుని యొక్క కృపా వరాలు మనందరి గృహాలపైన ఉదయకాలపు మంచు వలె కురియాలని, భక్తి విశ్వాసముతో మనం చేయి ప్రతి ప్రార్థన కూడా ఆ దేవాది దేవుని యొక్క పాద సన్నిధికి చేరాలని, మన గురించే కాకుండా మన పొరుగు వారి గురించి కూడా చేయు ప్రతి ప్రార్థన ఆ దేవుడు ఆలకిస్తున్నాడనే గొప్ప నమ్మకము విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్న మన ప్రతి ప్రార్థన అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి చెంతకు చేరాలని, సకల పునీతులు ప్రార్థన ద్వారా మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తున్నానని అనునిత్యము ఎంతో నమ్మకము కలిగి విశ్వాసముతో ప్రార్థిస్తున్న మన ప్రతి ప్రార్థన కూడా తల్లి దేవుని పాద సన్నిధి చేరుతూ ఉన్నదనే గొప్ప ఆత్మ విశ్వాసంతో చేయు ప్రతి ప్రార్థనను కూడా ఆ తండ్రి దేవుడు నిరాకరించకుండా తన సన్నిధిలోనికి అంగీకరిస్తూ ఉన్నాడని, మన ప్రార్థనలను బట్టి ఆ దేవాది దేవుడు తగు సమయములలో మనకు తగినంతగా సమాధానాన్ని, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మనం ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాము. క్రిస్మస్ పండగ అంటే ఏంటి? మనము చాలా సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాము, జరుపుకుంటూ ఉన్నాము. ఈ గ్రూపులో జాయిన్ అయిన వారిలో అన్ని వయస్కుల వారు ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మన యొక్క వయస్సును బట్టి మనం ఎన్నో పండుగలు జరుపుకొని ఉండవచ్చు. ఆ దేవాది దేవుని పేరు మీద మనం ఎంతో మందికి కానుకలు దాన ధర్మాలు చేసి ఉండవచ్చు. అసలు క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? క్రిస్మస్ పండుగ రోజు మనం దేనిని వదులుకోవాలని బాలయేసు ఆశిస్తున్నాడు, దేనిని వదులుకుంటే తన నుండి దేనిని పొందుకుంటారో కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ దివ్య బాలయేసు. క్రిస్మస్ అంటేనే సంతోషం. రక్షకుడు ఉదయించాడు. రక్షకుని ఆ రక్షణ నీళ్లలో మనమందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మన ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసము నెరవేరాలంటే మనం ఏం చేయాలి క్రిస్మస్ రోజు అనేది మనము ఈ వాక్యాల్లో మనం ధ్యానించుకుందామమ్మా. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న ఉదాహరణల ఒక కథల చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలమ్మా. ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం. వారిరువురు భార్యాభర్తలు కష్టించి పనిచేస్తేనే తప్ప వారి కుటుంబము గడవలేని పరిస్థితి. వారికి సొంతగా స్థిరాస్తులంటూ ఏమీ లేవు. వారి స్థిరాస్తులు ఏమిటి అనగా వారి కాళ్ళు రెక్కలు మాత్రమే. కానీ ఎంతో విశ్వాసము గల కుటుంబం. వారిరువురికి ఒక సంతానం, 10 సంవత్సరాల పాప వారికి ఆ దేవుడు ప్రసాదించి ఉన్నాడు. ఉదయం లేవగానే ప్రార్థనతో లేచేవారు. పొద్దంతా కష్టించినా కూడాను, ఎంత అలసటతో ఉన్నా కూడాను, చివరిగా రాత్రి సమయంలో ఆ దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థిస్తూ వారి ప్రార్థనను ముగించి ఆ రోజు కార్యక్రమాన్ని ముగించుకునేవారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వారికి సొంత స్థలం అంటూ లేదు.
సొంత నివాసమంటూ లేదు, వారిదంటూ ఏమీ లేదు. వారిదంటూ ఉన్నదల్లా ఆ దేవుని కృప ఒకటే. ప్రభువా, నీ కృప మాకు చాలును అనే గొప్ప విశ్వాసంతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఒకతను వారిపైన దయ తలంచి ఊరి చివరనున్న పాడుబడిన పశువుల పాకలో వారికి ఆశ్రమం ఉండడానికి ఆ స్థలాన్ని చూపిస్తాడు. ఆ పశువుల పాకలో ఒకవైపు పశువులు మరియు అడ్డుగా ఒక తడుకను అడ్డు పెట్టుకుని మరోవైపు వీరు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఉన్న దానిలో ఎంతో తృప్తిగా జీవిస్తూ తండ్రి దేవుడే మాకన్నీ కూడా, దైవము ఆయననే, మాకు ధైర్యము కూడా ఆయననే అనే ఒక గొప్ప విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. కానీ ఒక సంవత్సరం వారు అనుకుంటారు, ఈ సంవత్సరం మనం క్రిస్టమస్ పండుగ, క్రీస్తు జయంతి ఉన్న దానిలో సంతోషంగా గొప్పగా జరుపుకోవాలని ఆశపడతారు. అందుకు వారు క్రిస్మస్ పండుగకు ఒక 6 నెలల ముందు ఒక ప్రణాళిక వేసుకుంటారు. భార్యాభర్తలు ఇరువురు కూడాను వారు సంపాదిస్తున్న కూలీ డబ్బులలో కొంతగా పొదుపు చేసుకుంటూ ఒక ప్రక్కన దాచిపెట్టుకుంటూ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా మనం చేసుకోవాలి, కొత్త బట్టలు మనం కొనుక్కోవాలి అని ఆశపడతారన్నమాట. వారు ఎదురు చూస్తూ ఉన్నారు పండుగ ఎప్పుడు వస్తుంది అని. ఇలా కొన్ని రోజులు ఎదురు చూసిన తరువాత వారు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఎంతో సంతోషంగా నూతన వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళుటకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆ గ్రామమంతా కూడాను ఎంతో సందడిగాను, బంధుమిత్రులతో అలజడిగాను ఉంది. వారు ఆలయానికి బయలుదేరుతున్న సమయంలో అడ్డుగా పెట్టిన వారి తలుపు ఎవరు తడుతూ ఉన్నట్టుగా వినిపించింది వారికి. తలుపు తీసి చూసింది ఆవిడ. ఒక ఇరువురు నిండు గర్భిణి ఒకరు, మరి ఒకరు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఆ నిండు గర్భిణి యొక్క భర్త, అమ్మ, మేమందరిని అడుగుతూ ఉన్నాము అంటూ ఆ చలికి గజగజ వణుకుతూ వారి పైన కప్పుకోవడానికి ఎలాంటి వస్త్రము లేదు. నిండు నెలల గర్భిణి దీనాతి దీనముగా చూస్తూ ఈవిడ వైపు ఎవరు కూడాను చోటివ్వలేదమ్మా, కాస్త మీ ఇంట్లో చోటిస్తావా అని దీనముగా అడుగుతూ ఉన్నాడు. ఆ నవమాసాల గర్భిణికి నిలబడడానికి కూడా చేతవడం లేదు. ప్రియ దైవ బిడ్డలారా, వారిని చూస్తే జాలి వేస్తూ ఉంది. గజగజ వణుకుతూ ఉన్నారు. బొక్కలు కొరికే చలిలో నిలబడి ఉన్నారు వారు. అమ్మ, అందరినీ అడుగుతూ వస్తూ ఉన్నాము. వాళ్ళందరి ఇళ్ళు కూడా బంధుమిత్రులతో కిక్కిరిసి ఉన్నాయి. ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేదమ్మా, అందరూ వెళ్ళగొట్టారు. చివరకు మీ ఇంటికొచ్చాము, కాదనకమ్మా అంటూ ఆ నిండు నెలల గర్భవతి యొక్క భర్త దీనాతి దీనముగా అడుగుతున్నట్లుగా, బ్రతిమలాడుతున్నట్లుగా అనిపించింది ఆవిడకి. ఎంతో సంతోషంతో నూతన వస్త్రాలు ధరించి
క్రిస్టమస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలనుకుంటున్న వారి ఆశ ఒక్కసారిగా ఆమెలో నీరు గారినట్లు అనిపించింది. మరోవైపు వారిని చూస్తూ ఉంటే పాపం అనిపిస్తూ ఉంది. నిలబడడానికి కూడా చేతగాని 9 మాసాల గర్భిణి ఆమె వైపు దీనంగా చూస్తూ ఉంది. ఆమె చెంతకు వెళ్లి, అమ్మా లోనికి రా అని ప్రేమగా ఆహ్వానించింది ఆ గర్భిణిని. ఇంటిలోనికి తీసుకువెళ్లిన తర్వాత ఆ 2 నెలల గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ చిన్నారి పాప అడుగుతూ ఉంది, అమ్మా మనం బాలయేసుని చూడాలి కదా, వెళదామా అని. బాలయేసుని చూద్దాం ఆగమ్మా అంటూ ఆ చిన్నారి పాపకు నచ్చజెప్పి తాను పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ గర్భిణి వైపు చూసి, అమ్మా నీవు భయపడకము, నేనున్నాను తల్లి, నీకేమి అవ్వదు అంటూ ధైర్యం చెబుతూ ఉంది. కాస్త కాస్త నొప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆమె నిండు గర్భిణికి ధైర్యం చెబుతూ పురిటి నొప్పుల బాధలో నుండి ఆమె కాస్త కోస్త ఉపశమనం చెందాలని ఎంతో ధైర్యమైన మాటలు మాట్లాడుతూ ఉంది. నేనున్నాను, నీకేమీ అవ్వదు, నీవు భయపడకు అంటూ ధైర్యం గల మాటలను ఆమెకు తెలియచేస్తూ ఉంది. 1 గంట సేపు ఆ పురిటి నొప్పులు ఎలా ఉంటాయో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న అమ్మలకు బాగా తెలుసు. ప్రియ దైవ బిడ్డలారా, పురిటి నొప్పుల వేదన, ఆ బాధను అనుభవిస్తూ ఉంటే ఆ పశుల పాక అంతయు కూడా ప్రియ దైవ బిడ్డ రోధిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. చిన్నారి బిడ్డకు, పసికందుకు జన్మనిచ్చింది ఆ బిడ్డ. ఆ బిడ్డకు వేడి కావాలి, చలి, బయట వెళితే చలి ఉంది. ప్రక్కనే ఉన్న ఎండుగడ్డిని తీసుకొచ్చి క్రింద పరిచి వారి పండుగ కని తెచ్చుకున్న నూతన వస్త్రాన్ని పరిచి బాబు నా బిడ్డ పైన ఆ యొక్క నూతన వస్త్రము పైన పరుండబెట్టారు. ఒక్కసారి ఆ పశుల పాకంతయు ఎంతో వెలుతురులా అనిపించింది వారికి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అది చూసిన వారు ఎంతో ఆనందించారు. 1 గంట 2 గంటలు ఆవిడకన్నీ పరిచర్యలు చేయాల్సినవన్నీ చేసి ఒక దీపము అనగా ఒక లాంతరు వారి చెంత పెట్టి వారు పడుకునే వరకు, ఆ గర్భిణి పడుకునే వరకు సుమారుగా తెల్లవారు 4 గంటల వరకును కూడా ఆ గర్భిణికి చేయవలసిన సేవలన్నీ వచ్చేసి ఆ బాలింతకు ఎలాంటి కొదవ లేకుండా చేసి తాను వెళ్లి పడుకుంది. ప్రియ సోదరులారా, పూర్తిగా తెల్లవారింది. ఆ రోజు పండుగ. ఊరంతా ఎంతో సందడిగా సంతోషంగా ఉంది. ఆమె వచ్చి ఎలా ఉంది తల్లి పాప అంటూ ఆ పసిబిడ్డ ఎలా ఉంది అని చూడడానికి వారి చెంతకొచ్చింది. ప్రియ దైవ బిడ్డ అక్కడ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. తన భర్తను పిలిచింది ఆశ్చర్యంతో. వేసిన గడియ వేసినట్లే ఉంది, కాని
వారు లేరచట, వారు లేరు. వేసిన గడియ వేసినట్లే ఉండగా వీరు ఎచ్చటికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉన్నారు భార్య భర్తలు ఇరువురు కూడాను. అప్పుడు అక్కడ వారికి ఒక చిన్న ఆనవాలు కనబడింది. నేలపైన ఒక రాత వ్రాసినట్లుగా ఉంది. అది వారు చూసి చదివారు. నీవు వసించు ఈ నివాసము నీ శాస్త్రమునుగా కాని రాసింది. ఆశ్చర్యపోయారు వారు. ఈ నివాసము మాది కాదే, మాకు శాస్త్రముగా మా శాస్త్రం ఎలా అవుతుంది, శాస్త్రముగా స్వాస్థ్యం ఎలా అవుతుంది అనుకున్నారు. ఒక ఆనవాలు వారికి కనిపించింది. కాని వారు సంపన్నులు కాదు, వారి మాట ఎవరు నమ్మరే. ఎలా అనుకున్నారు వారు? ఎవరికైతే జాలి తలచి ఆ ఆశ్రయాన్ని ఇచ్చారో, ఆ పశువుల పాక నుండుమనిచ్చారో, ఆశ్చర్యకరంగా అతనే ఆ పశువుల పాక చింతకొచ్చి, మీ ఇంటికి ఎవరన్నా వచ్చారా అని అడిగాడు. ఏంటి ఇలా అడుగుతున్నాడని వారు అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నాకు రాత్రి విధముగా కలొచ్చింది, మీ ఇంటికి ఎవరో గర్భిణి వచ్చినట్లుగా అని. ఇక్కడ జరిగింది, అక్కడ అతనికి కళ వచ్చింది. ప్రియ సోదరుడా, వెంటనే వారు అవునని ఒప్పుకున్నారు. ఇది గొప్ప అద్భుతం. వచ్చింది ఎవరో తెలియపోయినా కూడా ఇది గొప్ప అద్భుతం. ఈ పశువుల పాకలో బాలయేసు పుట్టాడని అనుకుంటున్నాను అని శాశ్వతముగా వారికి ఉండుటకు ఆ గృహాన్ని ఇది మీకు ఇచ్చివేస్తున్నాను అని ఆ పశువుల పాక యజమాని చెప్పడము వీరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రియ సోదరులారా, క్రీస్తు జయంతి నిజమైన ఉత్సవం. అది మన హృదయంలో జరగాలి. అప్పుడే నిజమైన ఆనందం. ఎంతమంది బంధుమిత్రులతో సంతోషంగా క్రిస్మస్ జరుపుకున్నా అది తాత్కాలికమే, అది ఆ రోజు వరకే. కానీ ఒక పాట ఉంటుంది కదా, ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, క్రీస్తు నా గుండెలో పుడితే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. నా ఊరు నజరేతు, నా ఇల్లే బెత్లెహేము, నా ఊరు నజరేతు, నా ఇల్లే బెత్లెహేము. పుట్టబోవు నా ప్రభునకు పశుల పాక నేనవుతా, పుట్టబోవు నా ప్రభునకు పశుల పాక నేనవుతా. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. అస్తమించినాడెవడు నా బ్రతుకున సూర్యుడు, అలవి కాని పాపపు చలి అయ్యో వణికిస్తున్నది. నడి రాత్రి బ్రతుకు నాది, కలల మంద కాపు నాది. మరియ తల్లి మదినున్నది, నాలో ఉదయించరావా ప్రభువా బాలదేవా, రావా నన్ను బ్రోవవా. ప్రభువా బాలదేవా, రావా నన్ను బ్రోవవా.
పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. చూడనమ్మా, వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ఆమె. నెక్స్ట్ వాక్యం కూడా చదవండి. ప్రతి లోయను పూడ్చి ఎత్తివేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలెను, తలకు తావులు నునుపు కావలెను. చాలమ్మా. యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితము సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఇది యెహోవా వాక్కు అని యెషయా నోట తెలియపరిచి ఉన్నాడు. అలనాటి ఇజ్రాయేలు ప్రజలకు ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపదము తయారు చేయుడు. రానున్న కాలంలో ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, మీ మధ్యన ఒక శబ్దము పలుకుతూ ఉంది, ఒక స్వరము వినొస్తూ ఉంది మీకు. అది ఏమిటి అనగా, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు అనే స్వరాన్ని మీరు వినగలుగుతారు. మరుభూమిలో అనగా యుద్ధ భూమిలో మన దేవునికి రాజపదము సిద్ధము చేయుడు, రాజపదము సిద్ధము చేయుడు అనే ఒక స్వరాన్ని మీరు వింటారు. రానున్న కాలంలో ఇది జరుగుతూ ఉంది. ఎందుకనగా ఇది యెహోవా వాక్కు అని నొక్కి వక్కానిస్తూ యెహోవా వాక్కుగా తెలియచేస్తూ, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పలను నీడమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలెను, కరుకు తావులు నునుపు కావలెను. ఎందుకు ఇవన్నీ ఇలా కావాలి? లోయలు ఎక్కడున్నాయి? అవి ఎవరు పూడ్చాలి? లోయను పూడ్చడం మానవుని వల్ల అవుతుందా? లోయను పూడ్చి ఎత్తు చేయడం మానవుని వల్ల అవుతుందా? పర్వతమును తిప్పలను నీలమట్టము చేయుడు, మిట్ట పల్లమును సమతలము చేయు కావలెను, కరుకు తావులు నునుపు కావలెను అని ఒక స్వరం, ఈ పలుకులు పలికే ఒక స్వరము మీకు వినవస్తుంది. ఈరోజు యెహోవా వాక్కుగా నేను తెలియచేస్తున్నాను ఈ వాక్కులను. కాని మీ మధ్యలోనే, మీలోనే ఒక్కడు ఈ పలుకులను పలుకుటకు రానున్నాడు. ఆ రోజు నేను పలికి యెహోవా వాక్కు అని పలికిన ఈ పలుకులు, ఈ ప్రవచనాలు నిజమని మీరు నమ్ముతారు అని యెషయా ప్రవక్త గొంతెత్తి ఈ ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అలా మీకు తెలియచేసినప్పుడు తన స్వరాన్ని, అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రభు వెలుగు ప్రత్యక్షమవుతూ ఉంది. ప్రజలందరూ కూడాను ఆ తేజస్సును దర్శించరు, ఆ తేజస్సును కళ్ళారా చూస్తారు. మీరు ప్రభు పలికిన పలికిది, ఇది వ్యర్థము కాదు, ఇది యెహోవా వాక్కు అని ప్రభువు జన్మింపకు పూర్వము 100 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు తన వాక్కుగా వినిపించి ఉన్నాడు. ప్రియ సోదరులారా, చూడండమ్మా, లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతమునంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలెనని ప్రకటించుచూ ఉండెను. ఆమేన్.
యోహాను గారు, బాప్టిస్ట్ యోహాను గారు వచ్చి చేసేది ఏమిటి అంటే, అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములంతటా సంచరించుచు. ఎందుకు సంచరిస్తూ ఉన్నాడు ఇతను? ప్రతి ఒక్కరు కూడా పాపము అనే సుడిగుండాలలో చిక్కుకొని ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరితో తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది మీరు మారు మనస్సు పొంది ముందు మీరేం చేయాలి? నా వాక్కును ఆలకించాలి. నేను ఆయన పంపబడిన ఒక స్వరాన్ని మాత్రమే, నా స్వరాన్ని ఆలకించి మీరు పాప క్షమాపణ పొందుటకై పరివర్తన చెందాలి, మారు మనస్సును పొందాలి. మారు మనసు పొందిన తరువాత మీ హృదయాలు ఏ విధముగా ఉండాలి అంటే, సాగు చేయబడి విత్తనమును విత్తుటకు సిద్ధపరచబడిన నేల వలె ఉండాలి. అనగా యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా. అదే విధంగా 5వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. ప్రియ దైవ బిడ్డలారా, మనకి భౌతికంగా కనబడుతున్న కొండలు కావు, పర్వతములు కావు, వక్ర మార్గములు కావు, ఇవన్నీ కూడా కరకు తావులు కాదు, మన కంటికి కనబడుతున్నవి కావు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నిటిని ఎవరు చేయాలి? ఇవన్నిటిని ప్రభు రాకకై, దివ్యబాలసిన యొక్క దివ్య వెలుగు ప్రకాశించుటకై ఇవన్నీ సమర్థలము ఎవరు చేయాలి? అవి ఎక్కడ ఉన్నాయి అంటే, మనలోనికి మనం తొంగి చూసుకున్నట్లయితే అవి మనలోనే ఉన్నాయి. అవి మనలోనే ఉన్నవి. అవి ఏమిటి అనగా, ఈర్ష, ద్వేషము, కోపము, క్రోధము, కొల్లు, అసూయ. వీరు తక్కువవారు, వీరు ఎక్కువవారు, వీరు పేదవారు అనే తారతమ్యాలన్నీ కూడాను మన హృదయాలలో కొండల మాదిరిగా ఉన్నాయి, లోయల మాదిరిగా ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నాడు పునీత బాప్టిస్ట్ యోహాను గారు. అవన్నీ కూడా కరుకు తావులన్నీ నునుపు చేయబడాలి. లేకపోతే ఆ దివ్య బాలయేసుని యొక్క ఆ యొక్క వెలుగు మీలో ప్రకాశింపదు. మనం ఎన్ని క్రిస్టమస్ పండుగలు జరుపుకున్నా కూడాను, ఎంత ఘనంగా చేసుకున్నా కూడాను, మేము చాలా ఘనంగా చేసుకున్నాము క్రిస్మస్ పండుగను అని చెప్పుకున్నా కూడాను, యోహాను గారు అన్నట్టుగా ఇవన్నీ మనలో ఉంటే మనము మరణించేంత వరకు కూడా క్రీస్తు జయంతి మహోత్సవాలను జరుపుకున్నట్లయితే దివ్య బాలయేసుని యొక్క ఆ సువర్ణమైన వెలుగు మన హృదయాలలో ప్రకాశింపలేదు. ప్రియ సోదరులారా, యోహాను గారు అదే తెలియచేస్తూ ఉన్నాడు. నీ పైన దేవుని వెలుగు ప్రకాశించుటకు, నీ హృదయము వెలుగుతో నింపబడుటకు, దివ్య బాలయేసు యొక్క ఆ పసిడి వెలుగులు నీ హృదయములోనికి వచ్చుటకు కొండలు, మిట్టలు, కరకు తావులు ఇవన్నీ కూడా సమతలము కావాలి. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే, ప్రియ దైవ బిడ్డలారా, ఇవన్నిటిని అట్లనే ఉంచుకొని వాటిపైన విశ్వాసమని పూత పూస్తూ ఉన్నాము. కొన్ని నగలకు బంగారు పూత పూయిస్తారంటారు కదా, ఆ విధముగా అన్నమాట. పాత గోడకు కొత్తగా సున్నాలు వేస్తూ ఉన్నాము. అది కొన్ని రోజులకు రాలిపోతూ ఉన్నప్పుడు ఆ పాత గోడ ఏంటో మనకు తెలుస్తూ ఉంది.
ఎన్ని మహోత్సవాలు జరుపుకున్నా కూడాను, మనం జీవించిన ఈ జీవిత కాలంలో ఎన్నో క్రిస్మస్ మహోత్సవాలు మనం జరుపుకొని ఉన్నాం. కానీ ఈ రోజు ప్రభు మనందరినీ ఒక మాట అడుగుతూ ఉన్నాడు. నీలో ఉన్న లోయను పూడ్చావా? నువ్వు అగాధం విశ్వాసిగా జీవిస్తూ అవిశ్వాసిగా ఎదుటి వారిపైన ఎన్నో కుట్రలు పన్నాగాలు పన్నుతున్న ఆ మనస్సును నీవు వదులుకుంటున్నావా అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. నేను నీకిచ్చే వెలుగు ఆ లోయలోనే వెళ్ళిపోతూ ఉంది. ఎత్తైన కొండవలే ఉన్న నీ పాపాలను నీ మనస్ఫూర్తిగా పాపక్షమాపణ అడుగుతూ ఉన్నావా దేవుడి సన్నిధిలో? దాని సమతలం చేయగలుగుతూ ఉన్నావా నీ ప్రార్థన ద్వారా? దేవుడు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, కరకు తావులు. కొందరు అంటారు, నా జీవితం అంతా నల్లేరు పైన నడకలా ఉంది అంటారు. అంటే ఎప్పుడు చూసినా కష్టాలే అంటారు కొందరు. కరకు తావులు. నీవు వెళ్ళు మార్గము సరి అయినదేనా? నీవు జీవించు జీవితము సరి అయినదేనా? నీవు ప్రార్థిస్తున్న ప్రార్థన విశ్వాసపూరితమైనదేనా? ముందు నీ హృదయములు ఇవన్నీ ఉన్నాయి. అవన్నిటినీ నీవు తీసివేయి. అప్పుడు నా వెలుగు ఉదయకాలపు వెలుగు వలె వెలుగుతూ ఉంది నీ హృదయంలో. నీ హృదయాన్ని మొత్తం కడిగి వేసుకో అంటున్నాడు ప్రభు. నీ మనస్ఫూర్తిగా పాప క్షమాపణ పొందు అంటున్నాడు. పండుగ రోజు ఎంతో ఉత్సాహంతో భక్తి విశ్వాసాలతో ఉండడమే కాదు, నీ జీవిత కాలమంతయు కూడా చిన్న ముళ్ళ తుప్ప లాంటిది కూడా, అంటే అలాంటి శోధన కూడా నీలోనికి ప్రవేశించకుండా దివ్య బాలయేసు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము విశ్వాసముతో మనకు మనముగా శుద్ధులను చేసుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు మనందరినీ కూడా వదులుకోమంటుంది. లోయలాంటి అగాధము లాంటి నీ జీవితములో ఉన్న అలజడిని, ఎత్తైన పర్వతములు కొండలు లాంటి నీ యొక్క డాంబికత్వాన్ని, దాన్ని వదులుకోమంటున్నాడు ప్రభు. డాంబికత్వముతో కూడిన ప్రార్థన వద్దు. పరులు చూడాలని, పరులు మెచ్చుకోవాలని చేసే ప్రార్థన చేయకు. మనం ముందుగా ఉపోద్ఘాతంలో విన్నట్లుగా వారెంతో ఆశపడ్డారు క్రీస్తు జయంతి మహోత్సవంలో పాల్గొనాలని. కానీ వారు అనుకున్న దానికంటే కూడాను, వారు ఆలోచించిన దానికంటే కూడాను, వారు నిరీక్షించిన దానికంటే కూడాను దివ్య బాలయేసు జన్మిస్తే ఇలా ఉంటుంది అని దేవుడు వారి గృహంలో చూపించాడు. ప్రియ దైవ బిడ్డ, మన చింతకు ఎంతో మంది ఆశ్రయం కోసం రావచ్చు, సహాయం కోసం రావచ్చు, మాట సహాయం కోసం రావచ్చు, నానా రకాలైన సహాయం కోసం మన దగ్గరికి రావచ్చు. ప్రియ దైవ బిడ్డ, క్రీస్తు జయంతి మహోత్సవంలో పాల్గొనటకు సిద్ధమవుతున్న నీవు ఒకసారి ఆలోచించు. నా జీవితంలో నేను ఎవరినైనా తృణీకరించానా? నా చింతకు సహాయం కోసం వచ్చిన వారిని ఎవరైనా హేళన చేశానా? నేను ఆశ్రయం కోసం వచ్చిన వారిని నేను వెళ్ళగొట్టి ఉన్నానా? ఆకలి అని నా ఇంటి ముందుకొచ్చి అమ్మా అని వేడుకున్నప్పుడు తిట్టి పంపించానా? ఇలాంటివి మన జీవితంలో చాలా ఎదురై ఉంటాయి.
ఒక్కసారి ఆలోచించుకో ప్రియ దైవ బిడ్డ. ఒకవేళ అలా ఎప్పుడైతే మనం చేసి ఉన్నామో నేడే ప్రభుని క్షమాపణ కోరుకో. ప్రభువా, నీ జన్మదినము మహోత్సవాన్ని పాల్గొనబోతున్న నేను నాలో ఉన్న అన్నిటినీ కూడా సమతులం చేయడానికి నేను సిద్ధమై ఉన్నాను తండ్రి. అలా చేయుటకు, సైతాన్ని ఎదిరించుటకు ప్రభువా పవిత్ర ఆత్మశక్తిని నాకు ప్రసాదించవా తండ్రి అని ప్రార్థించు బిడ్డ. పవిత్ర ఆత్మ దేవుడు నీలో వెంచిస్తాడు. గరుకు తావులను, గరుకు మార్గములన్నిటినీ సమతలం చేయడానికి నీ వైపే చూస్తున్నాడేమో ప్రియ దైవ బిడ్డ. విశ్వసించు. మహోత్సవంలో, దివ్య బాల యేసు యొక్క మహోత్సవంలో పాల్గొనడం అంటే మనలో ఉన్న అన్నీ కూడా చెడునంతా కూడా చిన్నారి బాలయేసు పాదాల చెంత కానుకగా అర్పించడమే. మన విలువైన కానుకలను కాదు మనం అర్పించవలసింది. అది పలుగురికి కనబడతాయి, మనం వేసే కానుకలు కనబడతాయి. కానీ నీవు ఆత్మ రూపంలో ఇచ్చే కానుక అది ఎవ్వరికి కూడా కనబడదు ప్రియ దైవ బిడ్డ. అది కేవలం నీవు విశ్వసిస్తున్న ఆ తండ్రికి మాత్రమే తెలుస్తూ ఉంది. ఇది మీ అందరికీ తెలుసు. దేవుని చిత్త ప్రకారము మీకు మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరులారా, ఆ దేవాది దేవుడు మన నుంచి ఆశించేది మన హృదయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. నేను వాసమై ఉండుటకు నీ హృదయం నా ఆలయముగా మార్చుకోబోతున్నాను అని ప్రభు మనతో మాట్లాడాలి అంటే ఈ చెడంతా కూడా మనలో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ తండ్రి మన హృదయాన్ని తన వాసముగా చేసుకుంటాడు. మనలను తన బిడ్డగా చేర్చుకుంటాడు. ప్రియ దైవ బిడ్డ, చూడనమ్మా 23వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము. అతడు అనగా యోహాను గారు అంటున్నారు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి స్వరమును నేనే. ఇజ్రాయేల్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడనమాట యోహాను. ఏమని? ఆ రోజు అలనాడు 100 సంవత్సరాల క్రితము మీతో చెప్పిన ఆ దైవ వాక్కు నేడు మీ ముందు నెరవేరుతూ ఉంది. ఆ స్వరాన్ని నేనే. కాబట్టి కరుకు తావులు, కొండలు, తిప్పలు, ముళ్ళ పొదలు ఇలాంటివన్నీ మీ హృదయాలలో పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీ హృదయాల నుంచి తీసివేయండి అని యోహాను గారు వారందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి చదవండి అమ్మా. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు తలంపవలదు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రహామునకు సంతానము కలగజేయగలడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. చాలమ్మా. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉండేది అంటే, మేము స్వయముగా యెహోవా చేత ఎన్నుకొనబడిన వారము, యెహోవా మాకు రక్షణ ఉన్నాడు, మాకు యెహోవా మా దేవుడు అని వారు ఎంతగానో విరవీగుతూ ఉండేవారన్నమాట. ఎదుటి వారందరినీ కూడా చాలా సులకనగా చూసేవారు. అందుకని వారితో అంటూ ఉన్నాడు, ఇక మీరు హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు.
అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు కూడా వారిలో హృదయ పరివర్తన లేదు. మేము ఇజ్రాయేలులము, మేము యెహోవా దేవుడే, మేము యెహోవా దేవుడు మమ్మలను స్వయముగా ఇంతమంది జనాంగాల్లో ఎన్నుకున్నాడు కాబట్టి మేము పవిత్రులం. ఆయన ఒక గర్వం వారిలో ఉందన్నమాట. ఆ గర్వం వారిలోని గర్వాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. ఇప్పటి వరకు మీరు చేస్తున్నవన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు కావు. ఇప్పటికైనా మీకు సమయం మించిపోలేదు కాబట్టి హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. దేవునికి ప్రీతికరమైన పనులు మీరు చేయుడు, కార్యాలు చేయుడు. మీరు అబ్రహాము సంతానం అనుకుంటూ ఉన్నారు కదా, అబ్రహాము మా తండ్రి అనుకుంటున్నారు కదా, కానీ ఒకటి గుర్తుంచుకోండి, అబ్రహాము మా తండ్రి అని మీలో ఎవరూ తలంపవలదు. ఎందుకనగా దేవుడు తలచుకుంటే ఈ రాళ్ల నుండి సైతం అబ్రహాము సంతానాన్ని కలుగజేయగలడని మీతో చెప్పుచున్నాను. ఇది చాలా గొప్ప హెచ్చరిక. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, పురాతన క్రైస్తవులు, నేను ఎప్పటి నుంచో గుడికి వెళ్తూ ఉన్నాను, నేను ఎన్నో పూజలు సమర్పిస్తూ ఉన్నాను, నేను ఎన్నో కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉన్నాను, మా ముత్తాతల నుంచి కూడా మేము పాల్గొంటూనే ఉన్నాం అని ఒక గర్వంగా చెప్పుకునే క్రైస్తవులు కూడా లేకపోలేరు. ఈరోజు అలాంటి క్రైస్తవులకు ఈ యోహాను గారి మాటలు వర్తిస్తాయేమో ప్రియ దైవ బిడ్డ. ఒకవేళ మనకు అలాంటి గర్వం ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలోనే తీసివేసుకుందాం. ఒకవేళ అలాంటి గర్వపు మాటలతో మనం మాట్లాడి ఉంటే, ప్రభువా, ఇన్ని రోజులు నేను మాట్లాడిన ప్రతి మాట కూడా తప్పు, పొరపాటు అని నాకు తెలుస్తూ ఉంది తండ్రి. నా ప్రతి మాటను, నీకు అయిష్టంగా మాట్లాడిన ప్రతి మాటను, నేను మాట్లాడిన మాటను ప్రభువా, నా పాపమును అన్నిటినీ క్షమించు తండ్రి అని ప్రభు సన్నిధిలో మోకాళ్ళలోని వేడుకుందాము ప్రియ దైవ బిడ్డ. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, చిన్నారి బాలయేసు యొక్క మహోత్సవానికి జరుపుకోబోతున్న మేము తండ్రి, ప్రభువా, మా హృదయాలను సమతలము చేయి తండ్రి. నీ యొక్క ప్రేమతో, శాంతితో నింపుమయ్యా. మా రక్షకుడైన యేసయ్య, చిన్నారి బాలయేసు యొక్క నిండు ఆశీర్వాదాన్ని మా గృహాలలో నింపుమని ప్రభువా, ఆ దివ్య బాలయేసు మా గృహంలో జన్మించాడని మేము నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాలో ఉన్న ప్రతి దురాత్మ నుండి మాకు విముక్తిని ప్రసాదించి క్రిస్మస్ శుభదినాన తండ్రి మాలో ఉన్న సకల వ్యాధి బాధలను తండ్రి మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. ప్రభువా, మా గృహాలను మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మా రక్షకుడైన యేసయ్య, చిన్నారి బాలయేసువా, మా గృహాలను దర్శించండి, మమ్మలను దీవించండి. మాతో పాటు మా విశ్వాసాన్ని బట్టి మాలోనే ఉండమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.